రేపు చిలకలూరుపేటలో జరగనున్న ప్రజాగళం సభ కోసం సర్వం సిద్ధమైంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతృత్వంలో జరుగుతున్న తొలి ఉమ్మడి సభ కావడంతో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. చిలకలూరుపేట మండలం బప్పూడి దగ్గర 300 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ప్రధాని మోదీ పాల్గొనే సభను 3 పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 300 ఎకరాల్లో సభా ప్రాంగణంతో పాటు పార్కింగ్ కు స్థలాన్ని కేటాయించారు. ఈ సభకు 10 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సభ ద్వారా నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి రానున్నారు. ఎన్నికల్లో పొత్తుకు కారణాలని వివరించబోతున్నారు. రెండు 2014లోనూ 3 పార్టీలు గుంటూరు జిల్లా నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించి విజయదుందుభి మోగించాయి. అదే సెంటిమెంట్తో ఇప్పుడు కూడా గుంటూరు గడ్డపై నుంచి శంఖారావం మోగించబోతున్నారు. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్న సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో లోకేష్ నేతృత్వంలో 3 పార్టీల ముఖ్య నేతలు వివిధ కమిటీలతో సమావేశమయ్యారు. తుది దశకు చేరుకున్న ఏర్పాట్లపై చర్చించారు. బహిరంగ సభకు హాజరయ్యే లక్షల మందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారు. నవ్యాంధ్ర భవిష్యత్కు దశ దిశ చూపే విధంగా ఎన్డీఏ కూటమి సభ దద్దరిల్లిపోయేలా నిర్వహించాలని 3 పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రధాని మోదీ ప్రసంగంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఏపీ అభివృద్ధికి ఆయన ఎలాంటి భరోసా ఇస్తారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట సమీపంలోని బొప్పుడి వద్ద రేపు జరిగే ప్రజాగళం సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ సభకు 3 పార్టీలకు చెందిన లక్షలాది మంది హాజరు కానున్నారు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు హాజరు కానున్నారు. ఈ సభకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. 2024 ఎన్నికలకు సమరశంఖం పూరించేందుకు గుంటూరు జిల్లా వేదిక కానుంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా జరగబోయే ఎన్నికల నేపథ్యంలో కూడా గుంటూరు జిల్లా నుంచి కూడా ఈసారి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరుపేట నియోజకవర్గంలోని బొప్పుడి సమీపంలో జరగనున్న ఈ సభకు ప్రజాగళం పేరుతో నామకరణం చేశారు. ఈ ప్రజాగళం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17వ తారీఖు జరగబోయే సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా రానున్నారు. ఇక 3 పార్టీలకు సంబంధించిన రాష్ట్రంలోని ముఖ్య నేతలు కూడా ఈ సభకు హాజరు కానున్నారు. బొప్పుడి సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఈ ప్రజాగళం సభకు దాదాపు 300 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 10 నుంచి 15 లక్షల మంది వరకు కూడా ఈ సభకు జన సమీకరణ చేసేందుకు కూడా 3 పార్టీల నేతలు అయితే సిద్ధమవుతున్నారు. మరి ఆదివారం పూట సాయంత్రం 4 గంటల నుంచి జరిగే ఈ సభకు లక్షలాది మందిగా వస్తున్న ఈ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, ప్రజలకు అన్ని రకాల ఏర్పాట్లు, లక్షలాది మంది వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా ఒక గ్యాలరీ నుంచి ఒక గ్యాలరీలోకి ఇబ్బంది పడకుండా ప్రతి గ్యాలరీలోని అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా పోలీసు బందోబస్తు, వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే విధంగా పూర్తి స్థాయిలో గ్యాలరీలను అయితే ఇబ్బంది చేశారు. ఒకవేళ క్రౌడ్ ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో కూడా తొక్కిసలాట జరగకుండా, ఎలాంటి ఇబ్బంది జరగకుండా కూడా విశాలంగా గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధాన డయాస్ మీద 3 పార్టీల అధ్యక్షులతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు 3 పార్టీల అధ్యక్షులు మొత్తం 6 నుంచి 8 మంది మాత్రమే ఆ డయాస్ మీద ఉంటారు. ఇప్పటికే సభా ప్రాంగణంతో పాటు డయాస్ మొత్తాన్ని కూడా ఎస్పీజీ బృందాలు
యంత్రాంగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇక ఆదివారం సాయంత్రం జరగబోయే ఈ సభకు ఇప్పటికే పోలీసులు బందోబస్తు కూడా దాదాపు 7,000 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసు బలగాలు సభా ప్రాంగణానికి చేరుకొని తమ విధులు కూడా అక్కడ కేటాయించుకున్న పరిస్థితి అయితే ఉంది. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ సభా ప్రాంగణానికి ట్రాఫిక్ అంతరాయం కూడా లేకుండా పూర్తి స్థాయిలో విశాలమైన పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేసి పార్కింగ్లో ద్విచక్ర వాహనాలకు ఒక రకమైన పార్కింగ్, కార్లు బస్సులకి మరొక రకమైన పార్కింగ్లు ఏర్పాటు చేసి ప్రజలకు సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఆటంకాలు ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చిలకలూరుపేట నియోజకవర్గం మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్న నేపథ్యంలో కూడా చిలకలూరుపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాలు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలు, ఉమ్మడి కృష్ణా జిల్లా, అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి కూడా అక్కడున్న టీడీపీ, జనసేన, బీజేపీ నియోజకవర్గ జిల్లా స్థాయి నాయకులు ఈ సభను విజయవంతం చేసి లక్షలాది మంది ప్రజలను ఇక్కడికి తీసుకొచ్చేందుకు కూడా వాళ్ళు ఈరోజు పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకి జరగబోయే ఈ సభ నుంచి కూడా ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తారనే ఒక సమాచారం ఉంది. ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తే మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, ఎన్నికలకి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది కూడా ఈ సభ నుంచి దిశానిర్దేశం చేయబోతున్నారు. 2014 ఎన్నికల్లో ఇదే కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల శంఖారావాన్ని కూడా గుంటూరు నుంచే పూరించారు. ఇప్పుడు 2024 ఎన్నికలను కూడా గుంటూరు జిల్లా కేంద్రంగానే ఎన్నికల శంఖారావం పూరిస్తున్న నేపథ్యంలో ఏ ముగ్గురు నేతలు దాదాపు 10 ఏళ్ల తర్వాత మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఒకే వేదిక మీదకి వస్తున్న నేపథ్యంలో ఏం మాట్లాడతారు, ఏం చెప్పబోతున్నారు కూడా అందరికీ ఆసక్తి అయితే నెలకొంది. ఇది మొత్తానికి గుంటూరు జిల్లా బొప్పుడి వద్ద ప్రజాగలం సభ ఏర్పాట్లకు సంబంధించి.